నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. అమరచింత మండల కేంద్రంలో శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి గ్రామీణ భారత బంద్ అమరచింత మండల కేంద్రంలో సంపూర్ణంగా జరిగింది. అనంతరం బస్టాండ్ నుంచి ప్రదర్శన భారీ ర్యాలీ పూర వీధుల గుండా నిర్వహించడం మోడీ విధానాలను నిరసిస్తూ జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ జిఎస్ గోపి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ఎన్ రమేష్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి సి రాజు, ఏఐటియుసి జిల్లా నాయకులు భాస్కర్, ఏఐకేఎస్ జిల్లా కోశాధికారి బి వెంకటేష్, ఏఐపికేఎస్ జిల్లా అధ్యక్షులు రాజన్న, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయుబ్ ఖాన్, బిఆర్టియు రాష్ట్ర నాయకులు అబ్రహం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్, బిఆర్ఎస్ నాయకులు నాగభూషణ్ గౌడ్, ఏఐటియుసి జిల్లా నాయకులు ఎస్పి శ్యామ్ సుందర్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు శ్యాములు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు కార్మికులు, కర్షకులు, కోట్లాది ప్రజానికం సన్నద్ధమవుతున్నారు. కార్మిక, రైతు ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలకై 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత బంద్ జరిగింది. జాయింట్ ప్లాట్ఫారం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగింది. మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల బంద్ కు మద్దతునిచ్చి ప్రత్యక్షంగా పాల్గొంటామని ప్రకటించాయి. ఇది కదా మనం వ్యతిరేకిస్తున్నాం. ఈ విధానాల వెనుక నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ విధానాలను అమలు చేయడం, దేశ సంపదను దోచిపెట్టడం, ముఖేష్ అంబానీ, ఆదాని కోట్లకు పడిగెత్తారు. ఈ రోజు ఇన్ని లక్షల కోట్లకు అధిపతులు చేసిన మోడీ మీరు చూశారు. నిన్న సుప్రీంకోర్టు ఒక చెంపదెబ్బ పెట్టింది. ఏంటనే ఈ రోజు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా మేము లంచాలు తీసుకుంటాం, ప్రభుత్వ ఆస్తిని, సంపదను, కార్మికుల సంపదను దోచుకోరని చెప్పేసి ఎట్లయితే చెప్పినో ఈ రోజు ఎలక్ట్రానిక్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి ఎలక్ట్రానిక్ బాండ్స్ అన్నిటి ద్వారా కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఒక పెద్ద అవినీతి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పిన వాటికి నరేంద్ర మోడీ తల ఉంచాలి, చిక్కుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజు కుర్చీ పట్టుకుని ఎలాడుతున్నారు నరేంద్ర మోడీ. ఇటువంటి వ్యక్తి ఒకటే తెలుసు, ఆయనకు ఒకటే విధ్వంసం. ఈ రోజు దేశంలో మత ఘర్షణలకు సృష్టించడం, ప్రజల మధ్యలో చీలికలు తీసుకురావడం, విధ్వంసం సృష్టించడమే ఏకైక మార్గం మోడీకి ఉన్నది. హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన, క్రిస్టియన్ల మధ్యన కుల కొట్లాడడం తీసుకొచ్చి ఈరోజు జాతి అహంకారం సమస్యల్ని ముందు తీసుకొస్తున్నాడు. ఇటువంటి నరేంద్ర మోడీ తగలో ఇవి కూడా దేశంలో రాజ్యాంగంలో రాసుకున్న లౌకిక విధానాలకు తాకట్టు పెట్టి ఫెడరల్ రాజ్యాంగాన్ని తూర్పులు పొడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. లౌకిక వ్యవస్థను కాపాడుకుంటామని చెప్పేసి అనేక ప్రతిపక్షాలు ఈ రోజు ఏకమవుతున్నాయి. అందుకే ఈ రోజు నినదించినటువంటి కార్మిక వర్గం మనం అందరం కూడా కోటాను కోట్ల మంది ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా రోజు పోరాడుతున్నటువంటి కార్మిక హక్కుల్ని, ఈ దేశంలో మన హక్కులను పరిరక్షించుకోవడం కోసం ఈ ప్రభుత్వం అనేది మన సంక్షేమం గురించి మాట్లాడలే, మన ఉద్యోగ భద్రత గురించి మాట్లాడలే, మన కుటుంబాల గురించి మాట్లాడలే, మనకు కావలసిన సంక్షేమం, విద్య, వైద్యం గురించి మాట్లాడలే. ఈరోజు కరోనా వస్తే చాలా మంది చనిపోయారు. ఈరోజు బీమా సౌకర్యం అందరికి, ప్రభుత్వ రంగంలో పనిచేసే మున్సిపల్, గ్రామ పంచాయతీ, ఆశా, అంగన్వాడీ, హెల్త్ ఉద్యోగులందరికీ, పోలీసు డిపార్ట్మెంట్ అందరికీ 50 లక్షల బీమా ఇన్సూరెన్స్ చేస్తానని ఒప్పుకున్నాడు. ఎక్కడైనా అమలైందా? ఎక్కడ అమలు కాలే. కానీ చాలా మంది చనిపోయారు. కుటుంబాల్లో వాళ్ళకి ఈరోజు వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున సేవలు అందించి ప్రజలకు ప్రాణాలు వదిలినారు. అటువంటి వాళ్ళని ఈరోజు వదిలిపెట్టారు. మరి ఇది కదా నువ్వు ఏం చెప్పిన మాటలు కట్టుబడి ఉండలే. అందుకనే నరేంద్ర మోడీ ఒక్క క్షణం కూడా గడ్డ మీద ఉండడానికి వీల్లేదు. అందుకే రైతాంగం అంతా చూశారు, తూట్లు పడ్డాయి. ఈరోజు రైతాంగము, కార్మికులందరూ కూడా లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువులు ప్రయోగిస్తే రైతాంగం అంతా కూడా వీపులు ఎదురు నిలబడి మా ప్రాణాలైనా ఇస్తాం, నువ్వు గడ్డ దిగిపో, ఇక్కడి నుంచి కదిలిపోవాలని చెప్పేసి నిన్న పోరాడినటువంటి మనం చూసాం. ఢిల్లీ నగరంలో 360 రోజులు పోరాటం చేసిన రైతాంగం ఎంఎస్పీ మద్దతు ధర కావాలని ఒకవైపున పోరాటం కొనసాగిస్తున్నారు. నల్ల వ్యవసాయ చట్టాలని ఉపసంహరించుకుంటా అని చెప్పినట్టే చెప్పి మళ్ళీ అవే విధానాలను అమలు చేస్తున్నారు. ఈరోజు చట్టాన్ని మార్చి మళ్ళీ అదే అనుకూలంగానే కార్పొరేట్ శక్తులకు అదే విధంగా పనిచేపిస్తున్నారు. ఇవి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అనుసరిస్తుంది. అందుకే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే మన హక్కులు భంగపరుస్తారు, మన హక్కుల్ని గుంజుకుంటారు, తాకట్టు పెడతారు, ఈ దేశ సంపదను మరింత దోచి పెడతారు. ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా, ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా బీజేపీ పార్లమెంట్ సభ్యులందరికీ చెప్పాం. ఈ రోజు మీరు మాట్లాడండి, నరేంద్ర మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ చెప్పాం.
కానీ ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడట్లేదు. అందుకే ఒకటే మన నినాదం, ప్రజలతో గొంతు కలుపుదాం, ప్రజలము మనం అందరం కలిసి పోరాట్లాడదాం. మనం అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగించి ఈ బీజేపీని ఇంటికి పంపించాలి, ఈ పార్లమెంట్ సభ్యుల్ని ఓడించాలి బీజేపీని అనేది మన నినాదం తీసుకుందాం. దీనికోసం మనం ఒక్క కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలే కాదు, మొత్తం సామాన్య ప్రజలు సైతం దీన్ని మనం అందరం కూడా ఒకటిగా ఉండి ఈ రోజు ఈ బుద్ధి చెప్పకపోతే ఇక భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ఈ దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈ దేశంలో చీకటి ధరలు బయలుదేరారు. మీరు చూశారు ఎక్కడెక్కడ దోచిపెడుతున్నారో. మనందరూ తెలుసు, రాముడి పేరుతో కూడా రాజకీయాలు చేశారు. రామ భక్తులు అందరూ మన రామ భక్తులు ఉన్నారు, రాముడిని పూజించే వాళ్ళు ఉన్నారు, మనం ఆరాధించే వాళ్ళు ఉన్నాం. కానీ ఈ రోజు అందరూ కూడా ఇంటింటికి ఊరికి బియ్యాలు, పసుపు కుంజలు వంచి, అక్షంతలు వంచి ఈ రోజు దాన్ని కూడా రాజకీయం చేశారు. దేవుళ్ళని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజు ఇదా తగునా అని చెప్పేసి అడుగుతున్నాం. దానికే చూడాలి. రాజకీయాల్ని, మతాల్ని, కులాల్ని ఒకటే ముడిగట్టి ఈ రోజు బీజేపీ చూస్తుంది. దీన్ని మనం వ్యతిరేకించాలి. అందుకోసమే జరుగుతున్నటువంటి సమ్మె. ఈ రోజు ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం ఇవన్నిటిని సమూలంగా మార్చలేకపోయిండు. ఈ గద్దె మీద కేవలం నెల రోజుల పరిపాలన ఉన్నది. ఈ నెల రోజులలో నువ్వు ఏం చేయలేవు, ఇంటికి పో అని చెప్పేసి నినాదంతో ఈ సమ్మె తలపెట్టడం జరిగింది. అందుకనే ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు, అన్ని రకాల కార్మిక వర్గాలు ఇక్కడ పాల్గొని ఈ సభను జయప్రదం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను, కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యతిరేకించండి ప్రైవేటీకరణ విధానాలను, ప్రైవేటీకరణ విధానాలను.